శ్రీమాత్రే నమః. ఈరోజు శ్యామల నవరాత్రులలో చివరి రోజు అయిన 9వ రోజు. ఈరోజు ఎవరిని పూజించాలి అంటే రాజశ్యామలాదేవి. అసలు ఈ నవరాత్రులు కూడా మనం జరుపుకుంటున్నది శ్రీ రాజశ్యామలాదేవి శ్యామలా నవరాత్రులనే. ఈ ఆఖరి రోజున అమ్మవారిని రాజశ్యామలాదేవిగా మరియు ఆమెకు మరొక పేరు రాజా మాతంగి, ఈ అమ్మవారిని కొలుసుకోవటం జరుగుతుంది. ఈరోజు అమ్మవారు రాజశ్యామల రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఈ రాజశ్యామల తన జ్ఞాన రూపంలో అత్యున్నతమైన దేవత. ఆమె తన వల్లకి మరియు సుఖంతో శ్యామల వర్ణంలో ఉన్న మహా త్రిపుర సుందరి. ఆమె అంతిమ జ్ఞాన రూపిణి మరియు మహావస్య మరియు కామ్యప్రద విద్య. ఆమె జ్ఞానం, కలలు, వాక్కు, అందం, నియంత్రణ, కోరిక, నెరవేర్పు మొదలైన వాటికి దేవత. ఆమె లలితాంబ యొక్క మంత్రిని దేవత. అన్ని మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, ముద్ర చక్రాలు మరియు అన్ని రకాలైన పూర్ణశక్తి సాధనా స్వరూపం. అందుకే ఆమె మంత్రిని, మంత్రాల దేవత, వీణావాదిని, వెన్నెముక అనే వీణను వాయించేది, సుఖపాని, వాక్కు అనే చిలుకతో వాయించేది, పురుషోత్తమ మోహిని, సాధకుడిని తన వైపుకు లాక్కునేది, దేవతలందరినీ ఆకర్షించే రాజా వశంకరి, రాజా శ్యామలాదేవి లేదా రాజా మాతంగి, మాతశ్రీ విద్యా ఉపాసనలో ఒక దేవత. శ్యామలాదేవి కేవలం జానపద కథ మాత్రమే కాదు, ఆమె బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడింది. లలితా పరమేశ్వరి ద్వారా ఆమె ఎలా సృష్టించబడిందో బ్రహ్మాండ పురాణంలోని లలితోద్భవ ఘట్టంలో అనగా లలితా స్వరూపం అనే ఘట్టంలో ప్రస్తావించబడింది. అన్ని రకాల కళలు, సంగీతం మరియు నృత్యాలతో సహా అంతర్గత జ్ఞానం యొక్క బాహ్య ఉచ్చారణతో పాటు మాట్లాడే పదానికి ఆమె దేవత. రాజశ్యామల శత్రువులపై నియంత్రణ సాధించటం, ప్రజలను తన వైపు ఆకర్షించటం మరియు కళలపై పట్టు సాధించటం మరియు అత్యున్నత జ్ఞానాన్ని పొందటం వంటి రహస్య శక్తులను ఇస్తుంది. శ్యామలాదేవిని దేవి మాతంగి, రాజమాతంగి, శ్రీ రాజశ్యామల మహామంత్రిని అని కూడా అంటారు. ఆమె 10వ దశ మహావిద్యలలో 9వది. మాతృ దేవతల యొక్క 10 తాంత్రిక దైవిక రూపాలు. శ్యామలాదేవి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవత చెరుకు విల్లు నుండి ఉద్భవించినదని నమ్ముతారు. శ్యామలాదేవి మణిద్వీపంలోని కదంబవనంలో నివసిస్తుంది. ఆమెను మంత్రిని మరియు లలిత రాజా పరిపాలని అని కూడా పిలుస్తారు. శ్యామలాదేవి 9వ వాగ్దేవి మరియు వేదమాత అయిన ఆమె ఆదిదేవతగా ప్రాతినిధ్యం వహిస్తుంది. మాతంగి మహామంత్రిని మరియు శ్రీ లలితా పరమేశ్వరి సలహాదారు. ఆమె పాట యొక్క అభివ్యక్తి రూపం మరియు కంపన ధ్వని, నాద, అది మన మొత్తం శరీరం మరియు మనస్సు ద్వారా నాడులు అనే సూక్ష్మ మార్గాలలో ప్రవహిస్తుంది. మాతంగి వాక్కు కేంద్రమైన విశుద్ధి చక్రంలో నివసిస్తుంది. విశుద్ధ చక్రం గొంతు మరియు ఊపిరితిత్తుల ప్రాంతంలో ఉంటుంది. ఇది 7 చక్రాల్లో 3వది. ఆమెకు సంబంధించిన ఒక ప్రత్యేక నాడి లేదా ఛానల్ 3వ కన్ను నుండి నాలుక కొన వరకు నడుస్తుంది. ఇది మనస్సు నుండి ప్రసంగం ద్వారా దాని వ్యక్తీకరణకు ప్రేరణ యొక్క ప్రవాహం. మాతంగి ఈ ఛానల్ ద్వారా ఆనంద ప్రవాహాన్ని సూచిస్తుంది. ఇది గొప్ప సాహిత్య, కవిత మరియు ఇతర కళాత్మక రచనల సృష్టికర్తలచే అనుభవించబడిన సృజనాత్మకత యొక్క అద్భుతమైన వ్యక్తీకరణలను అందించటంలో ఫలితాలను ఇస్తుంది. రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని అందరూ పొందాలి అని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజుతో శ్యామల నవరాత్రులు అన్ని
చిట్ట చివరి రోజు ఈరోజు శ్యామలా నవరాత్రులో 9వ రోజు. ఈ రోజుతో శ్యామలా నవరాత్రులు ముగుస్తాయి. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. స్వస్తి.